పెళ్లి కూతురు. కానీ అప్పట్లో పెళ్లి కొడుకు వాళ్ళలో కొంతమంది కుమార్తెలు చూసేవాళ్ళు, బంధువులు అందరూ చూసేవాళ్ళు కాదు కదా. అందువల్ల వాళ్ళందరూ కూడా చూసి ఈ సంబంధం చాలా గొప్పది, ఇన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పి చెప్పడానికి శుభముహూర్తం అయిన తర్వాత వాళ్ళ యొక్క వర్ణనలన్నీ కూడా మళ్ళీ పరమాత్మ యొక్క దివ్యమైన వారికి గోదానం, కన్యాదానం ఈ రెండు వైతరణి నది అనేటువంటి నదిని దాటడం కోసంగా గోదానం. అలాగే వీళ్ళందరూ కూడా ఎన్నో తరాలు పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉండడం కోసంగా కన్యాదానం శాస్త్రంలో మనకి చెప్పడం జరుగుతుంది. అటువంటిది మానవ మాతృమైనటువంటి మన విభాగాలకే వారి యొక్క ఫలితాన్ని చెప్పారు. అట్లాంటిది ఏకకాలంలో మనం ఉభయ దేవేల నుంచి విశేషమైతే దానిలో పవిత్రోత్సవాలు చేయడం అనేటువంటి ఒక విశేషం. పవిత్రోత్సవాలలో ఎందుకు విశేషం అంటే ఈ పవిత్రోత్సవంలో చేసిన కార్యం సంవత్సరం మొత్తం చేసిన ఫలితాన్ని ఇచ్చేది. స్వామికి కలిగేటువంటి యజ్ఞం మంత్రహీనత్వాలు, క్రియాహీనత్వాలు, ద్రవ్యహీనత్వాలు, భక్తిహీనత్వాలు సంవత్సర అర్చనాలోకాలు ఇస్తున్నారు. కానీ సంవత్సర కాలంలో స్వామివారికి కలిగే పుత్రీయనామ్యధ్వరే క్షీరాన్నం ప్రతిపాదయత్యది గతం దృష్ట్యా వధుభ్యస్వయం అంటూ శ్లోక రూపంలో ఆ సాకేతపురిలో ఆ దశరథ మహారాజుకి ఈ పుట్టి క్షీర పాయసాన్నం ద్వారా యజ్ఞం ద్వారా లభించినటువంటి ఆ రామలక్ష్మణులు జన్మం జరిగిందంటూ అక్కడి నుంచి వాళ్ళు ఆ యాగ సంరక్షణ చేయడం, వివాహం చేసుకోవడం, ఈ యొక్క సుగ్రీవుడితో సాహచర్యం చేయటం, ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా రామావతార ఘట్టాలను ఇట్లా కృష్ణావతార ఘట్టాలని శ్లోక స్వరూపంలో పారాయణ చేశారు. అనంతరం అక్కడ ఏం చెప్పారంటే సుముహూర్తే సుమంగళేరి అంబదో రిమాగం సమేత పశ్యత
ఓం వసుధార్యే నమః ఓం కమలాయ నమః ఓం కాంతాయ నమః ఓం కామాక్ష్యే నమః ఓం క్షీరోద సంభవాయ నమః ఓం అనుగ్రహప్రదాయ నమః ఓం బుద్ధయ నమః ఓం అనఘాయ నమః ఓం హరివల్లభాయ నమః అశోకాయ నమః ఓం అమృతాయ నమః ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యే నమః ఓం ధర్మదయాయ నమః ఓం కరుణాయ నమః లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మహాక్షీ నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయ నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యే నమః ఓం పద్మిన్యే నమః ఓం పద్మగంధిన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ఓం ప్రభాయ నమః ఓం చంద్రాయ నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రసహోదర్యే నమః ఓం చతుర్భుజ నమో వెంకటేశాయ. బందరు బచ్చుపేటలో వేంచేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వార్షిక పవిత్రోత్సవాలు మొన్న 8వ తారీఖు నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. 8వ తారీఖు రాత్రి స్వామివారికి అంకురార్పణతో ప్రారంభమై వైగాన సాగముక్తంగా త్రయాన్నిక దీక్షాయుధముగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నిన్నటి రోజున స్వామివారికి అభిషేకం అనంతరం పవిత్రార్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేడు మహాపూర్ణావతి పవిత్ర అవరోపణ స్వామివారికి సంకీర్తనార్చన పూర్వక కళ్యాణం నిర్వహించడం, అదేవిధంగా భక్తులు పరస ప్రసాద్ గారు నూకల సురేష్ గారు దంపతులచే వార్షికంగా స్వామివారికి ఆషాఢసార నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఓం నమో వెంకటేశాయ. మచిలీపట్నంలోని ప్రముఖ దేవాలయమైన బచ్చుపేట వెంకటేశ్వర ఆలయంలో ఈ రోజున స్వామివారి కళ్యాణం ఆషాఢసారే పరసా ప్రసాద్ గారు నూకల సురేష్ గారు దంపతుల ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా ఆలయ చైర్మన్ గారైనటువంటి శశికాంత్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. అత్యద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. వారి దేవస్థాన కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వారి కోరికలు తీరాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి చైర్మన్ గారు చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అలా